కరీంనగర్ లో తుపాకుల మోత మోగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పీఎంజే జ్యువెలరీ షాప్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వేలాది మందితో నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పుల కలకలం ఇప్పుడు కలవర పెడుతోంది. నగరంలోని పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 5గురు దుండగులు సిబ్బంది పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో ఆభరణాలను దోచుకు వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో పీఎంజే జ్యువెలరీ సిబ్బంది షాప్ ను తెరిచి లాకర్ల నుంచి డిస్ప్లేలో నగలు పెడుతున్నారు. ఆ సమయంలో 2 బైక్లపై వచ్చిన 5గురు దుండగులు షాప్ లోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాప్ సిబ్బందిపై దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సిబ్బందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 3 తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారు క్షేమంగా ఉన్నారు. ఈ క్రమంలోనే షాప్లోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా సమాచారం తెలియగానే వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కరీంనగర్ టౌన్ లో అరౌండ్ 11 to 11 మధ్యలో ఒక ఆర్మ్డ్ రాబరీ ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో టోటల్ 5 అక్యూజ్డ్ అలాంగ్ విత్ పిస్టల్స్ వచ్చారు. ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ లో ఉన్న పిఎంజే జ్యువెలరీ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, వాళ్ళకి ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిడ్జ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకుని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ టోటల్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ ఉంది. అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. ఇది కాకుండా సీసీటీవీ కెమెరాస్ చూసి అఫెండర్స్ కి ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11 అఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీం వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్, మనకి దొరికిన బ్లాంక్ కార్ట్రిడ్జ్ అన్ని మేము సీజ్ చేశాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్. ఇక క్లూస్ టీం ని రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాప్ లోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ దోపిడీకి పాల్పడింది అంతర్జాతీయ ముఠాపనా అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా రెక్కి నిర్వహించి అదును చూసి అటాక్ చేశారా, లేక అప్పటికప్పుడు దోపిడీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దోపిడీ ముఠాకు స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి దీనికి సంబంధించి స్పెషల్ టీంలని ఇన్వెస్టిగేషన్ కి అక్కడ పెట్టినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ముఠా పని అనే అనుమానాలు ప్రస్తుతానికి వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఆ స్టేట్ బోర్డర్స్ దాటకుండా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అలర్ట్ ప్రకటించారు. వెంటనే ఘటన జరిగిన అరగంటలోనే అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి వారు కరీంనగర్ దాటి ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసే అవకాశం లేదు కాబట్టి పూర్తిగా వారిని ఇక్కడ సరౌండింగ్ లోనే అరెస్ట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పోలీసులు.